నయీం ఎన్కౌంటర్ కి సంబంధించి బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్ కృష్ణయ్య సంచలన కామెంట్స్ చేశాడు. తనకు నయీంతో ఎప్పటి నుంచో సంబంధాలున్నాయన్న ఆయన తాను గ్యాంగ్స్టర్ కు ఫోన్ చేసి బెదిరించినట్టుగా చెప్పారు. సిట్ దర్యాప్తు పారదర్శకంగా లేదని అన్నారు. సిబిఐ చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్న ఆర్ కృష్ణయ్యతో మా ప్రతినిధి శర్మ ఫేస్ టు ఫేస్. గ్యాంగ్స్టర్ నయీంతో బీసీ నేత ఆర్ కృష్ణయ్యకున్న లింకులేంటి? ఆర్ కృష్ణయ్యతో మాట్లాడదాం. మీకు నయీంతో సంబంధాలు ఉన్నాయా లేదా? నయీంకు నాకు ఆయన 1986, 85 పక్కా తెలియదు, కానీ అదే సమయంలో నేను ఉస్మాన్ యూనివర్సిటీలో చదువుతున్నా. ఆ రోజుల్లో ఆర్ఎస్యు, పీడిఎస్, ఎస్ఎఫ్ఐ, ఏఎస్ తోటి జాయింట్ యాక్షన్ కమిటీ ఉండి దానికి నేను చైర్మన్ ఉండి ఉద్యమాలు నడిపేవాళ్ళం. నయీము భువనగిరి నుంచి ఈ ఉద్యమాలకు జనాన్ని తీసుకొచ్చేవాడు. అప్పుడు మాకు పరిచయం. ఆ రోజు ఆ జనాన్ని పంపించినాక కూడా హాస్టల్లో ఆయన, గోవర్ధన్ రెడ్డి ఇట్లాంటి ఇంకా అనేక మంది నాయకులు, ఆర్ఎస్, పీడిఎస్ నాయకులు నా రూమ్లో ఉండడం, ఉద్యమాలతోటి సంబంధం. ఆ తర్వాత ఈదన్నను చంపినప్పుడు ఈదన్న శిష్యుడు, అప్పుడు చాలా గట్టిగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంగా పరిచయం ఏర్పడ్డది అంతే. అంటే పరిచయం అంటే కోపపడ్డా వచ్చి ఎక్స్ప్లెనేషన్ చేశాడు. నేను మా అక్కను ఇట్లా చేసినందుకు ఇట్లా చేసినామని చెప్పి అది. ఆ తర్వాత క్రమంలో ఎప్పుడు ఎక్కడ ఇప్పుడు వార్తల్లో వస్తున్నట్టు 94 నుంచి నయీంతో మీకు సంబంధాలు ఉన్నాయి? 94 ఎందుకుంటాడు ఆయన? అన్ని యూజువల్లే ఉండే ఆయన. చాలా రోజులు అడవులలోనే ఉన్నాడు మావోయిస్ట్ పార్టీలో, పీపుల్స్ వార్ పార్టీలో ఉండి వచ్చిండు. కానీ మనకు సంబంధాలు లేవు. మనకు నయీంతోటి సంబంధాలు అనేది ఆయన చదివినప్పుడే ఉద్యమాలలో వచ్చే సంబంధాలు. ఆ తర్వాత సంబంధాలు లేవు. ఎవరైనా ఆయన బాధితులు వచ్చినప్పుడు ఫోన్ చేసి మాట్లాడడమే, కోప్పడడం అంతే. రెండవది ఇప్పుడు పత్రికలలో వస్తున్నటువంటి ఏవైతున్నాయో, పత్రికలు అనేది వదిలేయండి, మీకు నయీంతో ఆర్థిక పరమైన సంబంధాలు ఉన్నాయన్నదే ప్రధానమైన ఆరోపణ. ఆర్థిక పరమైనటువంటి, భూదందాల పరమైనటువంటి, ల్యాండ్ గ్రాబిక్ సెటిల్మెంట్కి సంబంధించినటువంటి ఎలాంటి చిన్న కించిత్తు కూడా లేదు. దానికోసం నేను సవాల్ చేస్తున్నా. ఎవరైనా సవాల్ చేస్తే ఎలాంటి ఏ దాని మీద ప్రమాణం చేయమంటే దాని మీద ప్రమాణం లేనిదే పొగరాదన్న సూత్రం మీకు తెలియదా? ఎస్, నిప్పులే మాట్లాడితే నిప్పుడునట్ట ఫోన్ చేసి ఏదైనా విషయం ఉంది. ఈ మధ్య కాలంలో ఒక అడ్వకేటు, ఒక నాయకుడు, ఒక 2-3 వచ్చారు. వచ్చి మమ్మల్ని నయం వేధిస్తున్నాడు అని ఒక 6 నెలల కింద 1 year కింద వచ్చింది. వచ్చినప్పుడు ఆయన మాట్లాడిన ఫోన్లో తీసుకొని మాట్లాడమని చెప్పారు. వాళ్ళ మళ్ళీ తీసుకొని వచ్చారు, మాట్లాడినాం. వీళ్ళని ఎందుకు వేధిస్తున్నాం అని అడిగాం. గంతవరకే సంబంధం తప్ప ఒక పెద్ద మనిషిగా, ఒక నాయకునిగా, ఒక నా జాతి ప్రయోజనం. ముందు ఎన్ని రోజుల ముందు మీరు నయీంతో మాట్లాడారు? బహుశా అంతకుముందు ఒక 1 నెలనో 2 నెలల ముందు మాట్లాడి అనేక విషయాలు మాట్లాడితే, అన్న నాకు థ్రెట్ ఉంది, మీరు ఇంకా కొందరు నాయకులు కలిసి నేను సరెండర్ అయితే మీ సమక్షం లోపల, మరి మీరు రెడీ ఉన్నారా అని అంటే, తప్పనిసరి నువ్వు సరెండర్ అయితే ప్రజా జీవితంలోకి వస్తే మేము మంచిదే అని చెప్పి ఫోన్లో మాట్లాడినాం. అంతవరకే సంబంధం తప్ప భూదందాలు. మీ ద్వారా ప్రభుత్వం పోలీసుల ముందు పోవాలనుకున్నాడంటే మీతో ఖచ్చితంగా ఏదో రకమైన సంబంధం ఉండి ఉండొచ్చు కదా. ఒక ప్రజానాయకునిగా నన్ను, ఇంకా ప్రజానాయకులు ఉన్నారు కొందరు, వాళ్ళందరి సమక్షం లోపల మేము లొంగిపోతాం మేము, ఎందుకంటే మాకు సెక్యూరిటీ ఉంటుంది అని చెప్పాడు. ఆయనకు అనేక విషయాల్లో అడ్వైజ్, ఇట్లాంటి పద్ధతులు మార్చుకో, ఇటువంటి పద్ధతులు మంచివి కావు అని ఎప్పుడైనా మాట్లాడితే అంతవరకే తప్ప ఆర్థిక లావాదేవీలు కానీ, భూదందాలు కానీ, సెటిల్మెంట్లు కానీ ఎలాంటి చిన్న కించిత్తు లేదు. మిమ్మల్ని ముందు పెట్టి లొంగిపోవాలనుకున్న దానికి రాజకీయ ఉద్దేశం అని కూడా అంటున్నారు. అంటే లొంగిపోయి మీ ద్వారా రాజకీయాల్లోకి నయీం రావాలన్నది ప్రధానమైన అది తెలియదు. నాకు థ్రెట్ ఉంది, నేను లొంగిపోవాలనుకుంటున్నా. మీలా ఇంకా కొందరు పేర్లు చెప్పాడు, ఒక 4 పెద్ద నాయకుల పేర్లు. మీ 4 సమక్షంలో మేము లొంగిపోతా, మీరు మాకు కాపాడతారా అంటే, మేమందరం నువ్వు లొంగిపోతాని వచ్చిన రోజు మేము తప్పనిసరి మాట్లాడతామని చెప్పాను. మంచి ప్రజా జీవితంలోకి వస్తే నీకు తప్పనిసరి మేము సపోర్ట్ ఇస్తాం. మీరు గత ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థి, వచ్చే ఎన్నికల్లో కూడా మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చేయాలని ఒక వర్గాన్ని తయారు చేయాలన్న వ్యూహం నయీం చేశాడు అన్నది ఒక ఆరోపణ. అది నాకు తెలియదు.
ఎందుకంటే నేను స్వయంగా ఒక పార్టీ నన్ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది. ఇట్లాంటి అది డిస్కషన్ సఫలం కాలేదు లాస్ట్ ఇయర్. కానీ నెక్స్ట్ దాంట్లో నయీం కొంతమంది ఎమ్మెల్యేలను బెదిరించి తన వర్గంగా మలుచుకొని మిమ్మల్ని ముఖ్యమంత్రి చేసి అతను రాజకీయాల్లోకి రావాలి. రెండవది ముఖ్యమంత్రి నయం చేస్తే అయ్యేది అది ప్రజలు చేయాలి. ప్రజలు ఎవరి మీద అభిమానం ఉంటే వాళ్ళు ఓట్లేస్తారు. ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకుంటేనే కదా ముఖ్యమంత్రి అట్లా అయ్యేది కాదు, అట్లా జరిగేది కాదు. ప్రజా ఉద్యమంలో 42 ఏళ్ళు ఉండి ఆ ఊరికి ఇంటింటికి నాకు ఊరికి ఒక 500 మంది అభిమానులు ఉన్నారు. ఊరికి పెద్ద ఎత్తున క్యాడర్ ఉంది. అది చూసే కదా చంద్రబాబు ముఖ్యమంత్రి ప్రకటించారు. అప్పుడు తెలంగాణ మూమెంట్ ఉంది కాబట్టి అది సక్సెస్ కాలేదు, షార్ట్ పీరియడ్ ఉండడం వల్ల. రెండవది నాకు ముఖ్యమంత్రి కావాలనేది టార్గెట్ కాదు. బీసీలకు, బలహీన వర్గాలకు, ఎస్సీ ఎస్టీ బీసీలకు ఒకసారైనా ముఖ్యమంత్రి పదవి కావాలి. ఎప్పుడైనా నయీం మీతో రాజకీయాలు మాట్లాడా ఈ ఫోన్ లో గానీ ఆ తర్వాత? ఎప్పుడు కూడా రాజకీయాలకు సంబంధించి మాట్లాడలేదు. ఎప్పుడు అన్యాయం జరిగిందని మాత్రం ఒక సందర్భంలో మాట్లాడా. అన్నా నువ్వు ఈసారి ముఖ్యమంత్రి పదవి తప్పిపోయింది, ఎప్పుడన్నా నీకు రాజ్యాధికారం రావాలన్నా నీలాంటి వాళ్ళకు, నీలాంటి గొప్ప నాయకునికి అని ఏదో సందర్భంలో మాట్లాడడమే తప్ప ఇంకా క్యాజువల్గా మాట్లాడింది ఏం లేదు. మీరు ఎల్బీ నగర్లో ఎమ్మెల్యేగా నిలుచున్నప్పుడు అతడు మీకు ఫండింగ్ చేశాడు అన్నది ప్రస్తుతం ప్రచారం విస్తృతంగా ఛాలెంజ్ చేస్తున్నా. ఆయన ఫండింగ్ చేసిన, ఎల్బీ నగర్ ఎన్నికల్లో ఫండింగ్ చేసిన, ఇంకేదన్నా సందర్భంలో ఫండింగ్ చేసిన, నేను ఎవరైనా సరే ఓపెన్ డిబేట్ చేస్తా. నన్ను ఏ దాని మీద ప్రమాణం చేస్తామంటే దాని మీద చేస్తా. పైసలకు సంబంధించిన లావాదేవీలు, ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన లావాదేవీలు అబండాలు తప్ప, అసత్యాలు తప్ప, అబద్ధాలు తప్ప అందులో ఎలాంటిది లేదు. ఒక పెద్ద మనిషిగా నా దగ్గరికి రోజు 1000 మంది వస్తారు. వాళ్ళకి అనేక అన్యాయాలు జరిగినాయి. నయీంను ఎప్పుడు చూశారు? నయీంను చూడక నేను దాదాపు 7-8 ఏళ్ళు అయింది. నయీంను ఒక 15 ఏళ్ల కిందనో 2004లో ఒక పెళ్లిలో కలిశాడు అంతే. ఆ తర్వాత నయం గల గోవర్ధన్ రెడ్డి మీకు ముఖ్యమైన శిష్యుడు అంటున్నారు. కానీ మరి ముఖ్యమైన శిష్యుడినే నయం మట్టు పెట్టాడు కదా. ముఖ్యమైన శిష్యుని మట్టు పెట్టినప్పుడు తీవ్రంగా ఖండించాం. వాళ్ళ భార్య, ఆ పిల్లలందరూ నా దగ్గరికి వచ్చారు. ఆ సందర్భంగా దొరకలేదు. చాలాసార్లు మాట్లాడదామంటే వేరే సందర్భం మాట్లాడినప్పుడు బాగా బెదిరించాం. నువ్వు ఎట్లా చంపుతావంటే నన్నే చంపనీక చూసిండు అన్న. అందుకే నా ప్రొటెక్షన్ కోసం నేను చంపవలసి వచ్చింది. మరి నువ్వు ఎట్లా చంపుతావు ఆయనను? నీకు ఆయనకి ఏమైనా వైరం ఉందా అంటే నేను చంపలేదాన్ని ఒకసారి అంటాడు, చంపినాను ఒకసారి. ఆ విధంగా తప్పించుకున్నాడు తప్ప. మరి గోవర్ధన్ రెడ్డి విషయం పక్కన పెడితే సాంబశివుడి వ్యవహారం, సాంబశివుడి కూడా నాకు ఆయన ఎన్కౌంటర్, ఒకప్పుడు ప్రభుత్వం ఎన్కౌంటర్ చేయడానికి పోతుంది. ఆ వ్యవహారంలో కూడా నా దగ్గరకు వచ్చాడు. ఆయన వచ్చినప్పుడు వాళ్ళ కుటుంబం వస్తే హోమ్ మినిస్టర్ తోటి మాట్లాడి, డీజీపీ తోటి మాట్లాడి ఆయనను ఎన్కౌంటర్ చేస్తే బాగుండదు, ఆయన బీసీ సామాజిక వర్గానికి చెందిండని ఆ రోజు మేమంతా ఒత్తిడి తీసుకొచ్చి లైఫ్లోకి తీసుకొచ్చాము. ఆయన కూడా ఆయనను చంపాలని చూస్తున్నాడని నా దగ్గరికి సాంబశివుడు 2-3 సార్లు వచ్చాడు. ఆయన ఆ విషయంలో ఇప్పుడు ఆయన గ్యాంగ్ స్టార్. విషయంలో మీరు నయీంతో మాట్లాడారా? ఆయన ఓ గ్యాంగ్ స్టార్. ఆ గ్యాంగ్ స్టార్కు మనం జాగ్రత్తగా ఉండాలన్నా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మనం కూడా ఇబ్బందులు తెచ్చుకోవాలన్నా. అందుకే నా పద్ధతిలో నేను ఒక జాగ్రత్తగానే ఉండడం, నా లిమిట్లోనే ఉండడం. లిమిట్తో అంటే మిగతా నాయకుల కన్నా మీకు ఎక్కువ చనువు నయంతో ఉండేది కదా. మీరు బెదిరించేటువంటి తత్వం మీకు అతని పైన ఉండే అధికారం కూడా మీకు ఉంది కదా. నేనంటే ఆయన చాలా గౌరవించేవాడు, ఒక నిజాయితీ, నిబద్ధత కలిగి. అనేక మంది ముంగట కూడా వేరే వాళ్ళు చెప్తుంటారు, ఈ మధ్య చెప్తున్నారు, నీవంటే ఆయన చాలా విలువలు కలిగిన నాయకుడు, నిజాయితీ నాయకుడు, అందరు నన్ను వాడుకొని డబ్బులు తీసుకున్నారు, అవి చేసిండ్రు, ఒక కృష్ణన్న నా జీవితంలో ఒక పైసా అడగలేదు ఇంతవరకు అని చెప్పి ఆయనని గ్రేట్గా చెప్పుకున్నటువంటి ఉదాహరణ. అయితే ఆయనకున్న చనువు 86-87లో ఉన్నటువంటి చనువే నాకు కొద్దిగా ఉండే. దాంతో ఎప్పుడైనా మాట్లాడితే నువ్వు ఇట్లాంటి నయీం ఎన్కౌంటర్కు ముందు నయీం అకృత్యాలు చేసి ఉండేవాడు అని అనుకున్నారు. కానీ ఎన్కౌంటర్ తర్వాత అతని అరాచకాలు ఒక్కొక్కటి బయటకు పడుతున్నాయి. దీనిపైన మీరేమంటారు? అంటే దీని మీద విచారణ జరపాలి. ఇంకా ఆ అకృత్యాలను, అత్యాచారాలను ఇప్పుడు కాదు, ఆయన ఉన్నప్పుడే ఖండించిన, ఆయన ఉన్నప్పుడే బెదిరించడం. ఆయన ఎప్పుడన్నా మాట్లాడితే అప్పుడు కూడా నేను 4 మంచి ముచ్చట్లు చెప్పినాం తప్ప ఆయనకు వేల కోట్ల రూపాయలు సంపాదించినటువంటి డాక్యుమెంట్లు కానీ అతరత్ర ఇండ్లకు సంబంధించి కానీ బయటపడుతున్నాయి కదా. అవన్నిటిని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ అరాచకాలను ఆయన మొన్నటిదాకా బయటపడ్డదాకా కూడా అంత చేసిండని ఎవరు అనుకోలేదు. ఎవరికి మీకు తెలియదు, నాకు తెలియదు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీని మీద కూడా సమగ్ర విచారణ జరపాలి. ఎవరెవరి ఇన్వాల్వ్మెంట్ ఉంటే వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. ఎవరు మిమ్మల్ని కలిశారు బాధితులు? నయీం మమ్మల్ని బెదిరించాడని చెప్పి చాలా మంది బాధితులు ఉన్నారు. వాళ్ళ పేర్లు రహస్యంగా ఉంచాలి తప్ప వాళ్ళ పేర్లు చెప్పలేము కదా. ఒక 4-5 మంది కలిశారు. రెగ్యులర్గా మీతో పాటు ఒక 3 నాయకులు నయీంను తరచూ కలిసేవారనేది కూడా వస్తుంది. 3 నాయకులు లేరు, 1 నాయకులు లేరు. ఆయనను ఎప్పుడన్నా ఫోన్ చేసేవారు డైరెక్ట్గా చేసి, అన్నగారు
మీరు మీరు అపార్థం చేసుకుంటున్నాను, మీరు ఇట్లా అంటున్నారు అని ఏదో సందర్భము ఎవరైనా బెదిరించినప్పుడు కానీ ఎవరైనా మాట్లాడినప్పుడు కానీ ఆ సందర్భాలకు సంబంధించింది ఉంటుంది తప్ప 4 మంచి ముచ్చట్లు చెప్పడం, ఆయనను మారమని చెప్పడం, నీ వైఖరి మంచిది కాదు, నీవు కమ్యూనిస్టులను మావోయిస్టులను నక్సలైట్లను పట్టేయడం మంచి ఇప్పుడు పద్ధతి. ఎలా ఉండేవాడు మావోయిస్ట్ పార్టీలో తిరిగినప్పుడు, నక్సలైట్ ఉద్యమంలో ఉన్నప్పుడు నయీం మానసిక స్థితి కానీ అతని యొక్క మెంటాలిటీ ఏ విధంగా ఉండేది? అంటే ఆ సిద్ధాంతానికి కట్టుబడే ఉండే అప్పుడైనా. ఆ తర్వాత మారిండు, గ్యాంగ్స్టర్గా మారిండు. కానీ మావోయిస్టులు ఉన్నప్పుడు కానీ ర్యాడికల్ ఉన్నప్పుడు కానీ ఉద్యమ స్ఫూర్తి కలిగినటువంటి పద్ధతిలో నన్ను కనిపించాను నాకు అంతే. రెండవది, ఈ ఇష్యూ లోపల ప్రభుత్వం మనకు ఆర్థిక లావాదేవీలు కానీ ల్యాండ్ లిటిగేషన్లు కానీ భూ దందాలు కానీ ఏ ఒక్క చిన్న వ్యవహారంలో ఆయనతోటి మనకు లింక్ లేదు. రెండవది, అట్లాంటి లింక్ ఏదన్నా ఉన్నదంటే నేను 5 నిమిషాల్లో కాగితం మీద రాసి నయీం ఎన్కౌంటర్ను మీరు సమర్థిస్తారా? నయీం ఎన్కౌంటర్ను సమర్థిస్తాము. ఆయన అరాచకాలు చేసిండు. ఆయన అరాచకాల మీద ఇంకా విచారణ జరపాలి, సమగ్రమైనటువంటి విచారణ జరపాలి, ఆయన బాధితులందరికీ న్యాయం చేయాలి. ప్రభుత్వము ఆ విషయం లోపల నయీం భూమి మీద లేకపోవడం మంచిదంటారా చెడంటారా? ఇప్పుడు ఇటువంటి విషయాలన్నీ ప్రశ్నించి మీరు ప్రశ్న అడగడం నేను చెప్పడము ఇప్పుడు ఎందుకంటే మీరు గతంలో చాలా సందర్భాల్లో నయీంతో మాట్లాడారు, నయీంతో కలిసి పనిచేశారు కాబట్టి. కలిసి పనిచేయలేదు. ఆయన రాడికల్ ఉన్నప్పుడే నాతో కలిసి పనిచేశాడు. నేను అప్పుడు జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్. మీతో నయీం కలిసి పనిచేశాడు కాబట్టి ఇప్పుడు అతడు ఇప్పుడు అతడు 30 ఏళ్ల కింద ఇప్పుడు అతడు లేడు. మరి అతని పట్ల ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైందా కాదా? అరాచకాలకు, ఆయన చేసిన దుర్మార్గాలకు ప్రభుత్వం తీసుకున్న చర్యను సమర్థిస్తున్నాను నేను. ఆయన ఎంతైతే అరాచకాలు చేసిండో ఆ చర్యను సమర్థిస్తున్నాం. అయితే ప్రభుత్వం దీని మీద సమగ్ర విచారణ జరపాలి. సిబిఐ దేనికి ఎందుకు? ఇప్పుడు ప్రభుత్వ అధ్యయనం లోపల ఓ పత్రిక నడుస్తుంది, నమస్తే తెలంగాణ, టీన్యూస్ నడుస్తుంది. ఆ దాని లోపల ప్రతిపక్ష రాజకీయ నాయకుల మీద బురద జల్లే ప్రోగ్రాం పెట్టుకుంటున్నారు. అది మీరు అలానే ఎందుకు అనుకుంటారు? అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తులతో కూడా నయీంకు సంబంధాలు ఉన్నాయన్న విషయాలు కూడా బయటకు ఉంటే నువ్వు ఛాలెంజ్ చేస్తున్నా, నాకుంటే వాళ్ళ విషయం రేపు దర్యాప్తులో తెలుతాయి. ఇప్పుడు అధికార పార్టీది సాకుగా చూపి లేనటువంటి ఒక నిజాయితీ, నిబద్ధత, ధర్మం పట్టి పోయేటటువంటి నాయకుడి మీద బుద్ధ చల్తారా? ఒక సమాజం నన్ను అడుగు, నేను ఈరోజు కాదు 42 ఏళ్ల నుంచి పోరాటం చేస్తున్నా. ఏ ఉద్యమంలో మీ మీద అయితే ఒక మచ్చ వచ్చింది, మరి దీన్ని ప్రూవ్ చేసుకునే మచ్చ కాదు, బురద చల్లుతుంది గవర్నమెంట్. బంగారం మీద బురద చల్లితే బంగారం అడిగితే ఇంకింత మెరుస్తుంది. ఇప్పుడు నేను ఛాలెంజ్ చేస్తున్నా, సిబిఐ ఎంక్వైరీకి ఛాలెంజ్ చేస్తున్నా, సుప్రీంకోర్టు జస్టిస్ సిట్టింగ్ జడ్జితో విచారణ జరపమని ఛాలెంజ్ చేస్తున్నా. అందులో ఏమాత్రం ఇంత ప్రమేయం, ఆర్థిక లావాదేవీలు, భూ కబ్జాలు, ల్యాండ్ లిటిగేషన్లు, సెటిల్మెంట్లో ఎక్కడ కించిత్ నయా పైసా నాకు లబ్ధి చేకూర్చినటువంటి సందర్భం ఉంటే నేను రాజీనామా చేస్తా, ప్రజా జీవితం నుంచి నిష్క్రమిస్తా. సిట్టు ఇప్పుడు దర్యాప్తు జరుపుతోంది, మీకు నోటీసులు ఇస్తారన్న ప్రచారం కూడా జరుగుతుంది. దాన్ని మాట్లాడగలుగుతా. సిట్టుకి ఏ ఆధారం ఉన్నది, ఏ పద్ధతి మీద ఇస్తారు, అవన్నీ కూడా నేను చూసుకుంటా కదా. అక్కడ హైకోర్టు ఉంది, సుప్రీంకోర్టు ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ ఉంది. రాజకీయంగా ఈ ప్రభుత్వం పార్టీలు మారాలని కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచింది, తెలుగుదేశం పార్టీని బలహీనపరిచింది. అదేవిధంగా నన్ను కూడా లాక్కొని ప్రతిపక్షాల గొంతు లేకుండా చేయాలని చూసింది. కానీ నేను ఏదాంటి ప్రలోభాలకు, నిజంగా నాకు ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాలే ఉంటే ఈ చిన్న చిన్న వ్యవహారాల్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు, గ్యాంగ్స్టర్తో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నేను రియల్ ఎస్టేట్ చేయగలుగుతా, ఫ్యాక్టరీలు పెట్టగలుగుతా, బిజినెస్లు చేయగలుగుతా. కానీ అన్నీ పక్కకు పెట్టి కేవలము ప్రజల సమస్యల కోసం, ప్రత్యేకంగా మెజార్టీ ప్రజలైనటువంటి బీసీల హక్కుల కోసం, రాజ్యాంగబద్ధమైన హక్కుల కోసం నిరంతరం పోరాడుకుంటూ వస్తున్నా. ఒక్క ప్రశ్న, ఎస్సీ బీసీలకు సంబంధించిన ఎమ్మెల్యేల జాబితాను మీరు నయీంకు ఇచ్చారని ఒక పూర్తిగా ఎందుకు ఇస్తా? నేను ఏం కోసం ఇస్తా? ఏమీ లేదు, ఆలు లేదు, చూలి లేదు. ఇప్పుడు ఏం ఎన్నికలు ఉన్నాయా? అధికారం కోసం, ఒక ముఖ్యమంత్రి పదవి కోసం. ముఖ్యమంత్రి పదవి నయం చేస్తా ఇచ్చారుదా? ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయా? అయ్యేదా? ఆధారాలు, ఆరోపణలు చేసేటప్పుడు కూడా బేస్ ఉండాలి. చిన్నది ఎవరో ఏదో అడిగిందని ఎక్కడుంది ఇప్పుడు? ఆయన
దీనికోసమే మిమ్మల్ని టార్గెట్ చేశారంట. దానికోసమే టార్గెట్ చేసిండు. ఈ ప్రభుత్వం దగ్గర పైసలు లేవు, ఉద్యోగం తీసింది. అందుకే చేస్తే పార్టీలకు వస్తాడు, లేకపోతే సైలెంట్ ఉంటాడు అనేటటువంటి టార్గెట్ బ్లాక్ మెయిలింగ్ టాక్టిక్స్. ఇది పద్ధతి కాదు. న్యాయం ఉంది, న్యాయం ఉంటే నిజంగా ఏమైనా వాస్తవం ఉంటే, వాస్తవం ప్రభుత్వం ప్రచారం చేసిన దానిలో ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఈ విధంగా ఒక నిజాయితీపరుడైనటువంటి ఎమ్మెల్యే మీద ఆయనకు తెలుసు, ఆయన ఆత్మకు కూడా తెలుసు, అందున్న వాళ్ళందరికీ తెలుసు. ఈ దేశంలో ఉన్నటువంటి అనేక మంది లబ్ధిదారులు నాకు ప్రత్యక్ష ఎవిడెన్స్ ఉన్నారు. నేను ఇప్పుడు కాదు కదా, కొన్ని లక్షల మంది నా ఉద్యమాల వల్ల లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఎవిడెన్స్ కాదా? వాళ్ళ దగ్గర పైసా తీసుకోలేదు, ఒక దగ్గర చందా తీసుకోలేదు, ఒకటి ఎలాంటి కరప్షన్ లేదు. ఇది ఇప్పుడు కాదు, 42 ఏళ్ల చరిత్ర. భువనగిరిలో వినాయక ఉత్సవాలు జరిగినప్పుడు మీరు చాలా సందర్భాల్లో అక్కడ పాల్గొన్నారు. చాలా సందర్భాలు కాదు, అక్కడ మా కమిటీ ఉంది, భువనగిరిలో బీసీ సంఘం ఉంది. వాళ్ళందరూ కూడా ఆ ఉర్సు జరిగినప్పుడు అన్నగారు రావాలంటే 2 సందర్భాలను పోయాను. అది నయీం ఉన్నాడు, నయీం లేదు, నయీం వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళకు ముస్లిమ్స్ వచ్చారు, వాళ్ళు కూడా ఉండొచ్చు, కానీ మనకు దాని మీద కాన్సన్ట్రేట్ చేయలేదు. అయితే అక్కడ ఆ వాల్ పోస్టర్లు కానీ ఫ్లెక్సీలు కానీ మా బీసీ సంఘం ఉన్నాయి. రెండవది కమ్యూనల్ హార్మోనీ అనే విషయం లోపల పోవాలని ఆ ఉద్దేశంతో పోవడమే తప్ప, మా సంఘం వాళ్ళు అడిగారని పోయినమే తప్ప నయీం ఫోన్ చేసి పిలిస్తే పోలే, నయీం అడగలేదు దాని మీద. ఒకవేళ సిట్టు నయీంతో మీకు సంబంధాలు ఉన్నాయని ఆధారాలు తీసుకొస్తే ఛాలెంజ్ చేస్తున్నా, చూపెట్టమని. దానికి చూపెట్టగలిగితే దానికి కోర్టు ఉంది, చట్టం ఉంది, న్యాయం ఉంది. వాళ్ళ దానికి ఏ శిక్షకైనా చట్ట ప్రకారం ఎవరికైనా పనిష్మెంట్ ఉంటుంది. నాకే కాదు, ముఖ్యమంత్రి కూడా పనిష్మెంట్ ఉంటుంది. ఇప్పుడు చూసినాం దేవిలాల్ను, ముఖ్యమంత్రి తప్పు చేసిండు, జైలుకు పోయి కూర్చున్నాడు. ఎవరు తప్పు చేసినా, ఏ ప్రభుత్వం తప్పు చేసినా, ఏ నాయకుడు, ఇప్పుడు ఇరిగేషన్ మీద అనేక అవకతవక ఆరోపణలు వస్తున్నాయి, వాటర్ గిడ్డు మీద కూడా అనేక ఆరోపణలు వస్తున్నాయి. రేపు విచారణ లోపల ఇదే నిరాధారమైన ఆరోపణలు చేసుకుంటూ అయితే ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేసి ఇక్కడ కూడా ఆరోపణ చేయమా, విచారణ జరపమంటారు, సిబిఐ ఎంక్వైరీ చేస్తారు. ఇప్పుడు సిట్ ఒక్కటే కాదు కదా అడుగుతున్నారంటే, కేవలం అడిగి ఊరుకుంటారా? ఏమన్నా ఊరుకోవడం కాదు, పెట్టియాలని. దాని అవసరమైతే ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన చేసి నిజం చెప్పాలి. ఎందుకంటే అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళే 99% ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఈ వ్యవహారం లోపల. అట్లాంటప్పుడు ప్రభుత్వం ఎట్లా ముందుకు వస్తుంది? ఏదో నామినల్ ఒకరిద్దరిని బలి చేసి, ఇష్టం లేని వాళ్ళని బలి చేసి మిగతా వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి మంత్రులు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు, పార్టీ నాయకులు ఉన్నారు, చాలా అధికారులు కూడా ఉన్నారు, పోలీసు అధికారులు ఉన్నారు, అందరు ఉన్నారు. వాళ్ళైతే ఇంకా లావాదేవీలు. నేనైతే పెద్దరికంగా ఫోన్ చేసిన, ఈ రోజు 1000 మంది వస్తారు, అందరికీ వాళ్ళ బాధలు ఉన్నప్పుడు ఫోన్ చేసి చెప్తా పెద్దరికంగా, అంతవరకే. కానీ ఇంతకంటే ఎక్కువ ఉండదు. వాళ్ళైతే లావాదేవీలు జరిపారు. ఇప్పుడు ఫోటోలు ఉన్నాయని ప్రచారం వస్తుంది వాళ్ళకి, ఇంకా అనేక డైరీలలో పేర్లు ఉన్నాయని వస్తున్నాయి, అన్ని ఎవిడెన్స్లు ఉన్నాయి వాళ్ళకి. వాళ్ళను ఏ విధంగా కాపాడగలుగుతుంది గవర్నమెంట్? కాబట్టి వీడియో మీరు చూసే ఉంటారు, ఆడియో క్లిప్పింగ్, ఒక వ్యాపారి నయీము ఏ రకంగా బెదిరించాడన్నది. ఒక వీడియోలో వ్యాపారాన్ని బెదిరించినట్టు, పైసలు లాగినట్టు చూశాను. అవి అన్నింటిని మేము ఖండిస్తున్నాం. అన్డెమోక్రటిక్ రైట్ శర్మ.